ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్ విధ్వంసం చేశారని కబుర్లు చెప్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పేదలను ఆదుకోవడం విధ్వంసమా, అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం విధ్వంసమా అని ప్రశ్నించారు ఆయన. సూపర్ 6 అని చెప్పి గుండు సున్నా చేశారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి ఏదైనా మాట్లాడితే విధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఆర్థిక విధ్వంసం అంటారు. అంటే పేద ప్రజలందరినీ ఆదుకోవడం విధ్వంసం. మీరు క్యాపిటల్ చుట్టూ అప్పులు చేసి ఎక్కువగా ఖర్చు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గడించాలనేది విధ్వంసం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అధికారం వారికి మేలు చేసే సంస్కరణలు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయాలి తప్ప అది కాకుండా ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ మీరు ఈరోజు గుండు సున్నా చుట్టేసి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మీరేమన్నా చేసుకోపోండి అనే ఆలోచన మీరు చేస్తూ ఉన్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా కళ్ళు తెరవకుండా మనం మోసపోతే చాలా ఇబ్బంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను.